నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే వైసీపీ అధినేత జగన్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారా త్వరలోనే కడప లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక రానుందా జగన్ రాజీనామాకు కడప లోక్సభ స్థానానికి లింక్ ఏంటి అనుకుంటున్నారా అవును లింక్ ఉంది జగన్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్లమెంటుకు వెళ్లాలనే యోచనలో ఉన్నారట అది ఎంతవరకు నిజమో కానీ ఆ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది ఆ న్యూస్ ఇటు రాష్ట్ర వ్యాప్తంగానూ చర్చనీయాంశంగా మారింది ఘోర ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న జగన్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారని త్వరలో పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి ఈ ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓడిపోయింది వైసీపీకి ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా తిరస్కరించారు కేవలం 11 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైంది ఈ ఫలితాల పట్ల జగన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఈ క్రమంలో 10 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి వెళ్లలేక రాజీనామా చేయాలనుకుంటున్నారట కడప లోక్సభ స్థానం నుంచి గెలిచిన అవినాష్ రెడ్డి చేత రాజీనామా చేయించి తాను పోటీ చేయాలని భావిస్తున్నారట తద్వారా పార్లమెంటుకు వెళ్లాలనేది జగన్ ఆలోచనగా ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి కనీసం ప్రతిపక్ష హోదా దక్కితే కొన్ని అదనపు ప్రయోజనాలు కలుగుతాయి ప్రోటోకాల్ మర్యాదలు లభిస్తాయి కానీ ఆ హోదా లేకుండా పోయింది ఇటీవల ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే తన స్థానం ఏంటో జగన్కు అర్థమైపోయింది దీన్ని వైసీపీ శ్రేణులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాయి ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడం ఏంటని ఆందోళన చెందుతున్నాయి దీంతో ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఢిల్లీకి వెళ్లిపోవడమే బెటర్ అనే ఆలోచనలో జగన్ ఉన్నారనే టాక్ సోషల్ మీడియాలో నడుస్తుంది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేయాలనుకుంటే అది ఆత్మహత్య సదృశ్యమే అవుతుంది ఇప్పటికే పార్టీ కేడర్ మొత్తం పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది అట్లాంటప్పుడు అధినేత పారిపోతే అది తప్పకుండా పార్టీ పైన తీవ్ర ప్రభావం చూపుతుంది కేడర్ మొత్తం చిలువల పలువులుగా మారిపోతుంది కాబట్టి అలాంటి పని చెయ్యొద్దని కొంతమంది నేతలు జగన్ని వారిస్తున్నారని తెలుస్తోంది ప్రస్తుతం కడప లోక్సభ నియోజకవర్గానికి వైఎస్ అవినాష్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు వైఎస్ వివేక హత్య కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు ఎప్పుడైనా ఆయన అరెస్టు కావచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి అక్కడ ఉప ఎన్నిక తప్పక పోవచ్చనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట ఈ క్రమంలోనే ముందే అవినాష్ రెడ్డి చేత రాజీనామా చేయించి అక్కడ తాను పోటీ చేస్తే ఎలా ఉంటుందనేది జగన్ ఆరా తీస్తున్నారట అయితే ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ ఎమ్మెల్యే పదవిని వదిలి కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేయడం కత్తి మీద సామే అవుతుంది ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలకు గాను టీడీపీ కూటమి 7 స్థానాల్లో గెలుపొంది కడప పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ స్థానాల్లో 5 కూటమి గెలుపొందింది పులివెందుల్లో జగన్ మెజారిటీ భారీగా తగ్గిపోయింది 164 సీట్లతో కూటమి అధికారం చేపట్టి ప్రజాపాలన సాగిస్తుంది ఈ పరిస్థితుల్లో జగన్ పులివెందుల్లో అవినాష్ రెడ్డి కడప లోక్సభ స్థానానికి రాజీనామా చేస్తే ఆ రెండింటిని టీడీపీ కూటమి గెలుచుకునే ఛాన్స్ ఉంటుంది తద్వారా వైసీపీ కడపలో తుడిచిపెట్టుకుపోవడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగానూ ఆ పార్టీ ఘోరంగా దెబ్బతింటుంది సో జగన్ అంతటి సాహసం చేయకపోవచ్చు అనేది రాజకీయ పరిశీలకులు చెప్తున్న మాట రాజీనామా అంశం పైన జగన్ ఏ విధంగా స్పందిస్తారనేది చూడాలి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు చేసిన సపోర్ట్తోనే మేము ఈరోజు 85K రీచ్ అయ్యాం ఈ ఛానల్ని 100K చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి